వెల్కమ్ టు టీజే న్యూస్. అక్రమ ఫిల్టర్ ఇసుక రవాణా కేటుగాళ్లను అడ్డుకున్న మియాపూర్ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులకు ప్రభుత్వ ఆదాయానికి గండి. ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్డగోలుగా అక్రమ ఇసుక రవాణా చేస్తూ విక్రయిస్తున్న అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి లక్షలాది రూపాయలు గండి పడుతుందని ధ్వజమెత్తుతున్నారు. గతంలో కూడా మైనింగ్ అధికారులకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్టీఓ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చలనం లేదని పలువురు ఇసుక వ్యాపారులు మండిపడుతున్నారు. తాము వేలాది రూపాయలు డీడీలు కట్టి ఇసుక తెచ్చుకొని వ్యాపారం చేస్తున్నామని, ఈ కేటుగాళ్లు అధికారుల అండదండలతో ఎలాంటి డీడీలు లేకుండా ఇసుకను తీసుకువచ్చి మియాపూర్లోని జాతీయ రహదారి పక్కన పెట్టి లారీలలో ఇసుకను తీసుకొచ్చి మియాపూర్ అడ్డాపై తీసుకొచ్చి అక్రమంగా అమ్ముతున్నారని పలువురు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని, అంతేకాకుండా ఈ కేటుగాళ్ల వల్ల తమ పొట్ట కొడుతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నుండి కొంతమంది ప్రభుత్వ అధికారుల అండదండలతో ఎలాంటి డీడీలు లేకుండా జీరో అనుమతులతో ఫిల్టర్ ఇసుకను తీసుకువచ్చి మియాపూర్లో అమ్ముతున్నారని సిద్ధి వినాయక లారీ స్టాండ్ అసోసియేషన్ సభ్యులు మండిపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున దాదాపు 10 లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, డీడీలు లేకుండా అక్రమంగా ఫిల్టర్ ఇసుకను తీసుకొచ్చి అమ్ముతున్న లారీలను అసోసియేషన్ సభ్యులు పట్టుకున్నారు. తీసుకోవాలని సిద్ధి వినాయక లారీ స్టాండ్ అసోసియేషన్ సభ్యులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరొకసారి అక్రమ ఇసుక రవాణా చేసి విక్రయించడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. గతంలో కూడా టీఎస్ ఎంటీసీ అధికారుల దృష్టికి తీసుకుపోవాలని వాపోయారు. ఇలాంటి అక్రమ ఇసుక రవాణా మరోసారి జరగకుండా చూడాలని అధికారులకు మియాపూర్ స్థానికులు తెలియజేశారు. యూనియన్ అసోసియేషన్ ద్వారా మేము తీసుకున్నటువంటి చర్య ఏంటంటే, మియాపూర్ అడ్డ మీదకి వస్తున్నటువంటి ఈ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను మేము ఎన్నోసార్లు వీళ్ళకు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వీళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వీళ్ళు మా మాట వినకుండా అదే విధంగా గవర్నమెంట్ ఒక ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది. అట్లనే టీఎస్ఎండిసి డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు అధికారులు దీన్ని అరికట్టలేకపోతున్నారు. కావున మేమందరం యూనియన్ తరఫున ఈరోజు ఈ బండ్లను జీరో మాల్ అయినటువంటి ఫిల్టర్ ఇసుకలను పట్టుకొని అధికారికంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే కేసులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఆర్టీఓ డిపార్ట్మెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చి మైనింగ్ అండ్ విజిలెన్స్ కూడా అప్పడేపడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు మళ్ళీ ఒకసారి జరగకుండా అధికారులు మాకు అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి అది కాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం.